మోకరించి యేసయ్య వైపు చూడండి. ఇన్ని చోట్లలో ఆగి ఆగి ఈ రోజులలో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే కూడా అట్లా ఆగలేదు. వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీకోసం యేసు ప్రభు మీ మధ్యలో ఆగాడు. ఇప్పుడు మీకేమేమి కావాలో మీరే అడిగి పొందుకోండి. ఇల్లు కట్టుకోవాలా? అప్పు సమస్యలు తొలగిపోవాలా? పిల్లలు మంచిగా చదువుకోవాలా? ఫారిన్ దేశం వెళ్ళటానికి వీసా, పాస్పోర్టు, తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? వ్యాపార విషయంలో నష్టపడిపోతున్నారా? శత్రువులు మీకు విరుద్ధంగా పోరాడుతున్నారా? మరి మీకు ఏం కావాలో ఒక 5 సార్లు గట్టిగా యేసయ్యా అని అందరూ హృదయానికి విప్పి పిలవండి. పిలవండి. యేసయ్య రావాలి. పిలువు. ఇది దీవించకుండా వెళ్ళకూడదు. పిలువు. యేసు దీవించు, కుటుంబాన్ని దీవించు. చేతులెత్తి చెప్పండి, యేసయ్య ముట్టి చేతులతో పంపకు. యేసయ్య మేము ఎంతో ఆశతో వచ్చామయ్యా. ఆశను నిరాశగా చేయకు యేసయ్య. ఇప్పుడు ఏడవాలంటే ఏడవండి, పిలవాలంటే పిలవండి. పిలపించండి. మీరే 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 స్వయంగా ప్రార్థించండి. అది విని ఆయన చెవి ఒక్కి మిమ్మల్ని దీవించారు. పిలువు పిలువు.